Happy morning to all. Today we discuss the 7th worksheet of class 9 physical science worksheet. In this worksheet, first of all we see the worksheet. This is the worksheet you got. In this, the first question is write the correct order of diffusion of water, alcohol, petrol and vegetable oil. So, if you take the diffusion depends upon the density and attraction forces between the particles. So, we have to take these four which has the higher density and which has the lower density. So, if you take these, see here given is water. So, water, alcohol, vegetable oil and what given? Petrol. So, petrol. See in this which has the highest density. ఇక్కడ డెన్సిటీ అంటే మనం ఏం తీసుకుంటున్నాం అంటే చిక్కదనం ఎక్కువగా ఉండేది దాన్ని మనం డెన్సిటీ అని అంటున్నాం. సో వాటర్, ఆల్కహాల్, వెజిటబుల్ ఆయిల్, పెట్రోల్. Among these four which has the highest density? Yes, vegetable oil has the highest density. That's why it diffuses very slowly. It diffuses very slowly. Which one is faster? Which one has lower density? తక్కువ డెన్సిటీ కలిగింది ఏది దీంట్లో మీరు చూసుకున్నట్టయితే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది చాలా తక్కువ డెన్సిటీ కలిగి ఉంటుంది. అందుకే ఇది మనకి రూమ్ టెంపరేచర్ వద్దనే ఆవిరిగా మారిపోతుంది, అంటే గ్యాస్ పార్టికల్గా మారిపోతుంది, అంటే డిఫ్యూజ్ అవుతుంది తొందరగా. సో ఫస్ట్ వన్ ఆల్కహాల్, యూ హ్యావ్ టు రైట్. నెక్స్ట్ విచ్ వన్? వాటర్ ఆర్ పెట్రోల్? ఎస్, వీ నో దట్ పెట్రోల్. పెట్రోల్. థర్డ్ వన్ వాటర్. Fourth one vegetable oil. So this is the correct order of diffusion. This is the correct order of diffusion among these four. First diffuses very fast the alcohol, second one petrol, third one water, fourth one vegetable oil. Okay, we'll go for next. Second question. Name the process which occurs when a drop of Dettol is added to water. Okay. So, we have to name the process which occur when a drop of Dettol is added to water. We already know this is the diffusion, but in diffusion there are several types. See, this is solids in solids. సో మనకి డిఫ్యూజన్ చాలా రకాలుగా ఏర్పడుతుంది. ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం సాలిడ్స్ ఇన్ సాలిడ్స్, అంటే ఒక సాలిడ్ ఇంకొక సాలిడ్లో డిఫ్యూజ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రైట్ సంథింగ్ ఆన్ బ్లాక్ బోర్డ్ అండ్ లీవ్ ఇట్ అన్క్లీన్డ్ ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్, we will find that it becomes quite difficult to clean the blackboard afterwards. This is due to the fact that some of the particles of chalk have diffused into the surface of blackboard. So, blackboard is a solid, chalk also solid. So, the chalk diffuses on the blackboard. అంటే మనకి ఏదైతే పీస్ ఆఫ్ చాక్ పీస్ ఉందో ఆ చాక్ పీస్ని మనం బ్లాక్ బోర్డ్ పైన రాసినప్పుడు అది దానిపైనే డిఫ్యూజ్ అవుతుంది. అందుకే కొన్ని రోజులు మనం తుడిపేయకుండా ఉంటే కనుక దాన్ని క్లీన్ చేయడం కష్టమవుతుంది. అంటే
ఆ చాక్ పౌడర్ అనేది బ్లాక్ బోర్డ్లో డిఫ్యూజ్ అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్స్ ఇన్ సాలిడ్స్. నెక్స్ట్ వన్, లిక్విడ్స్ ఇన్ సాలిడ్స్. కీప్ ద స్పాంజ్ ఇన్ వాటర్, దెన్ వాటర్ డిఫ్యూజెస్ త్రూ పోర్స్ ఆఫ్ స్పాంజ్. సో మనకి ఇక్కడ స్పాంజ్ సాలిడ్ తీసుకున్నాం, దీన్ని వాటర్లో వేసాం. సో దిస్ లిక్విడ్ that is water diffuses in the pores of sponge. So this is the example for liquids in solids. Next one, gases in solids. అంటే gases solids లోపల diffuse అవడం. ఎలా? when the sponge or cake is kept in water, then atmosphere air diffuses through pores of sponge or cake. సో మనం ఇక్కడ స్పాంజ్ని కానీ కేక్ని కానీ వాటర్లో ఉంచినప్పుడు ఏమవుతుంది, మనకి గాలి బుడగలు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఆ ఎయిర్ అనేది ఏమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ గ్యాసెస్ ఇన్ సాలిడ్స్. నెక్స్ట్ వన్, సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. అంటే చూడండి మనం ఇక్కడ వరుసగా తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ సాలిడ్స్ ఇన్ సాలిడ్స్, నెక్స్ట్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్, నెక్స్ట్ సాలిడ్స్ ఇన్ గ్యాసెస్. అంటే సాలిడ్స్లో డిఫ్యూజ్ అవుతుంది, సాలిడ్స్ లిక్విడ్స్లో అవుతుంది, సాలిడ్ గ్యాసెస్లో అవుతుంది. నెక్స్ట్ లిక్విడ్స్, ఫస్ట్ సాలిడ్స్, లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్, లిక్విడ్స్ ఇన్ గ్యాసెస్. అండ్ నెక్స్ట్ గ్యాసెస్ ఇన్ సాలిడ్స్, గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్, గ్యాసెస్ ఇన్ గ్యాసెస్. సో మనకి ఈ రకంగా టోటల్ 9 టైప్స్ డిఫ్యూజన్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. సో సాలిడ్స్ అండ్ లిక్విడ్స్లో ఏంటి ఎగ్జాంపుల్, స్ప్రెడింగ్ ఆఫ్ పర్పుల్ కలర్ పొటాషియం పర్మాంగనేట్ ఇంటూ వాటర్. అంటే మనం ఏదైనా కలర్ పౌడర్ని వాటర్లో వేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఆ కలర్లోకి చేంజ్ అయిపోతుంది బికాజ్ ఆఫ్ సాలిడ్స్ డిఫ్యూజెస్ ఇన్ లిక్విడ్స్. నెక్స్ట్ లిక్విడ్స్ ఇన్ లిక్విడ్స్. ఇఫ్ యు టేక్ సమ్ మిల్క్ ఆర్ లిక్విడ్ కలర్ or Dettol is also a liquid, so it diffuses in water. So this is the example of liquids in liquids. And what about gases in liquids? For example, carbon dioxide and oxygen. ఈ carbon dioxide, oxygen, these are two diffuses in water. That's why the aquatic animals, అంటే ఏవైతే నీళ్ళలో జీవించే జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా దే యూజ్ ద డిసాల్వ్డ్ ఆక్సిజన్ టు బ్రీతింగ్. ఫర్ బ్రీతింగ్ దే యూజ్ ద డిసాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్. సో మనకి ఇది ఈ రకంగా గ్యాసెస్ లిక్విడ్స్లో అవుతుంది. మరి ఇంకా మనకి గ్యాసెస్ ఓకే. సో ఇవి ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి, నేమ్ ద ప్రాసెస్ విచ్ అకర్స్ వెన్ అ డ్రాప్ ఆఫ్ డెటాల్ ఈజ్ యాడెడ్ టు వాటర్. సో ఇక్కడ డెటాల్ ఈజ్ ఏ లిక్విడ్, వాటర్ ఈజ్ ఆల్సో అ లిక్విడ్. సో ద లిక్విడ్ diffusing in liquids. So the process name is diffusion. You have to write the answer diffusion. Diffusion of liquid in liquids. Okay, this is the answer. Next, third one. Give reason for following observations. What is this? Which of the following diffuses faster among water vapor, wax and ethyl alcohol? మనకి ఈ మూడింటిలో ఏవి ముందుగా డిఫ్యూజ్ అవుతాయి అనేది మనం చెప్పుకోవాలి. ఓకే, సో వాటర్ వేపర్, wax, ethyl alcohol. If we see the density, wax has higher density and then water vapor and then ethyl alcohol. So ethyl alcohol diffuses very fast because of it has lower density. ఈథైల్ ఆల్కహాల్కి చాలా లోయర్ డెన్సిటీ ఉంది కాబట్టి ఈథైల్ ఆల్కహాల్ అనేది ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. దాని తర్వాత ఫాస్ట్గా డిఫ్యూజ్ అయ్యేది ఏమిటి, వాటర్ వేపర్. దాని తర్వాత వ్యాక్స్. చూడండి, వాటర్ వేపరా వ్యాక్సా, ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. వ్యాక్స్, మనం ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ వ్యాక్స్ అనేది
డిఫ్యూజ్ అవ్వడం వల్లనే మనకి అది వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి వ్యాక్సే తొందరగా డిఫ్యూజ్ అవుతుంది వాటర్ వేపర్ కంటే. సో ఫస్ట్ ఈథైల్ ఆల్కహాల్, సెకండ్ వ్యాక్స్, థర్డ్ వాటర్ వేపర్. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఈజ్ density. Reason is density. If density increases, the diffusion decreases. You have to write density increases, diffusion decreases. That's why the ethyl alcohol diffuses faster than water vapor and wax. This is the answer. Next, in this B also there, we can get the smell of perfume sitting several meters away. Yes, we can smell the perfume. మనం పర్ఫ్యూమ్ స్మెల్ చాలా దూరం నుంచే మనం చూడలేం, వాసనను పసిగట్టగలుగుతాం. వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ ఆఫ్ పర్ఫ్యూమ్ డిఫ్యూజెస్ వెరీ ఫాస్ట్. బికాజ్ ఆఫ్ perfume diffuses very fast. You have to write that perfume diffuses very fast because that is the gas in gas diffusion. Okay. Next one, fourth one. Yes, what happens when the inflated air balloon is pricked with a pin? Name the property of the gas exhibited by this observation. So see here, you pricked a balloon with a pin. Balloon ni oka pin tho guchinappudu ఏమవుతుంది? గ్యాస్. yes, that gas diffuses. So name the property. What is the property name? Diffusion of gas. Diffusion of gas in gas. So balloon ఉన్న గ్యాస్ చుట్టుపక్కల ఉన్న గ్యాస్లో డిఫ్యూజ్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రైట్ డిఫ్యూజన్ ప్రాపర్టీ. ఆన్సర్ ఈస్ డిఫ్యూజన్ ప్రాపర్టీ. ఎస్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. Ramesh took 2 beakers A and B containing hot water and cold water respectively. In each beaker he dropped a crystal of copper sulfate. After some time, what did he observe and why? Okay, first there are 2 beakers A and B. In A there is hot water. Okay, in 2 beakers, in A hot water is there, in B cold water is there. This is A beaker, this is B beaker. In this hot water, in this cold water. So see, if you drop some copper sulfate in this, copper sulfate will be blue in color. So blue color copper sulfate diffuses in water and the water become blue in color. But which is fast? Yes, in hot water it is fast naturally. Because of in hot water the particles moves very fast. What is the reason? In hot water the particles moves very fast. So diffusion takes place very fast in beaker A. Okay, you have to write hot water. In hot water the particles move very fast. That's why in beaker A the diffusion takes place very fast. This is the answer. Okay. Okay, we will go for next question. Yes, next question is identify the diffusion process that takes place in the following. Okay,
సో డిఫ్యూజన్ ప్రాసెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, స్వెల్లింగ్ అప్ ఆ resin on keeping water. So resin is a solid and we keeping in water, so this resin diffuses in water. So solid diffuses in liquid. This is the answer. You have to write that. Once again I am telling, resin diffuses in water. Resin is a solid, so solid diffuses in liquid. This is the answer. Okay. Next B, spreading of virus on sneezing. So when you sneeze, sneezing అంటే ఏమిటి? తుమ్మడము. తుమ్మినప్పుడు ఏమవుతుంది? వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కరోనా టైంలో అదే జరుగుతుంది, దానివల్లే స్ప్రెడ్ అవుతుంది. సో వెన్ యూ స్నీజ్, కీప్ ఏ కర్చీఫ్ ఆర్ యువర్ elbow. ఓకే. సో స్ప్రెడింగ్ ఆఫ్ వైరస్ అండ్ స్నీజింగ్, తుమ్మినప్పుడు ఏదైతే వైరస్ స్ప్రెడ్ అవుతుందో దీంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటి? డిఫ్యూజన్ ప్రాసెస్. హౌ ఇట్ టేక్స్ ప్లేస్? దిస్ వైరస్ ఈజ్ సాలిడ్ అండ్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఇన్ ద ఎయిర్, దట్ ఈస్ గ్యాస్. సో వైరస్ డిఫ్యూజెస్ ఇన్ ఎయిర్. Virus is solid, so solid diffuses in gas particles. This is the answer. Next see, preserving pickles in salt. సో మనం పిక్కల్స్ అంటే ఆవకాయ, వీటిని మనం సాల్ట్లో ప్రిజర్వ్ చేసి పెడుతున్నాం, సాల్ట్ వేస్తాం దాంట్లో. మరి దీంట్లో ఏం ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సాల్ట్ ఈజ్ ఏ సాలిడ్, pickle also a solid. So this salt diffuses in pickle. So solid diffuses in solids. Next D, spreading of smell of cake being baked throughout the house. So మనకి ఇక్కడ స్ప్రెడింగ్ ఆఫ్ స్మెల్ ఆఫ్ కేక్ని బేక్ చేస్తున్నాం, స్మెల్ అనేది మనకి ఇల్లంతా వాసన వస్తుంది. సో దిస్ స్మెల్ ఈస్ డిఫ్యూజింగ్ త్రూ అవుట్ ద ఎయిర్. సో స్మెల్ ఆఫ్ కేక్ diffusing throughout the air. So this is gas particle, air also gas, so gases diffuses in gas. Next, aquatic animals using oxygen dissolved in water during respiration. Yes, here oxygen diffuses in water. So answer is oxygen diffuses in water. Oxygen is gas, water is liquid. So liquid diffuses in liquids. Oh, sorry, oxygen is gas. So gas diffuses in water or liquid. This is the process. Okay. Next, seventh one. Suggest an activity show that the rate of diffusion of liquids decreases with increases in density or attraction forces between particles of the liquid. So see, in third one also we discussed about this. What discussed? That rate of diffusion. This rate of diffusion decreases with the increasing of density. So when density increases, the diffusion decreases. So suggest an activity. So we have to suggest an activity, but here we have to take the liquids only. So what is the activity? We have to suggest the activity liquids. So we can take the first question as is, that is water. Take water is a liquid, alcohol is a liquid,
Veg oil is a liquid. So in this, the alcohol diffuses very fast than water. The water diffuses very fast than vegetable oil. So this is the activity we can suggest for this question. Okay, same write as the first one. Take this activity and write this. So next question. Yes, eighth one. Read the information from the table and answer the questions below. So here there is a table given, name of the gas given, hydrogen, oxygen, methane and carbon dioxide, and molecular mass also given, 2, 32, 16, 44. So the mass is increasing. So the mass is increasing, showing that these gases are heavy. So carbon dioxide is very heavy in this, among this, and after that oxygen, after that methane, hydrogen. Hydrogen is very light. అంటే ఇది చాలా తక్కువ మాస్ కలిగి ఉంది హైడ్రోజన్, దాని తర్వాత మీథేన్, దాని తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే హైడ్రోజన్ తక్కువ మాస్ ఉంది కాబట్టి తొందరగా డిఫ్యూజ్ అవుతుంది. సో డిఫ్యూజెస్ ఫాస్ట్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ విల్ బి హై. దాని తర్వాత మీథేన్, ఆఫ్టర్ దట్ oxygen, after that carbon dioxide. So on the base of this information you have to give answers. So see, A, what is in A? A is which gas has least rate of diffusion. Yes, we already discussed. Which is the lowest molecular mass, it will which is highest molecular mass, it will diffuses least. అంటే దేనికైతే ఎక్కువ మాస్ ఉందో అది తక్కువ డిఫ్యూజ్ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ కార్బన్ డయాక్సైడ్. సో హియర్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ ఏ కార్బన్ డయాక్సైడ్. యూ హ్యావ్ టు రైట్ కార్బన్ డయాక్సైడ్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఏ. నెక్స్ట్, in oxygen and carbon dioxide which gas spread easily? If you compare oxygen and carbon dioxide, oxygen has lower molecular mass than carbon dioxide. So oxygen diffuses easily. So oxygen gas spread easily. So answer is oxygen. You have to write this for B. See, which gas diffuses rapidly? Why? So here rapidly means very fast, very fast. So among these four gases, hydrogen have least molecular mass. So hydrogen diffuses rapidly because of these hydrogen gas have lower molecular mass. So you have to write hydrogen. This is the C answer. D, arrange the gases in increasing order of diffusion rate. So in increasing order you have to write. So first of all you have to take the lowest diffusion gas. So first one you have to write CO2. Next you have to write O2. Next you have to write CH4 or methane. Last one you have to write H2 or hydrogen. If you don't know these formulas, you have to write the names. So here you have to write first carbon dioxide, oxygen, methane, hydrogen. This is the order. So this is the answer for D. Next, ninth one, soda, soft drinks, Coca-Cola, etc. are the carbonated drinks and prepared mainly because of the dash of carbon dioxide in water. So here the multiple choices are there. So we check the all multiple choices. Okay. So here in ninth one, see,
సో యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏవైతే మనకి సోడా, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా లాంటివి ఉన్నాయో వాటిలో మెయిన్ ఏం జరుగుతుంది? ఎస్, కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో కరిగిస్తున్నాం, అంటే డిఫ్యూజ్ చేస్తున్నాం. సో ఆన్సర్ వచ్చి మనకి డిఫ్యూజన్ అని ఉండాలి. మనకి ఏలో డిఫ్యూజన్ కనిపిస్తుంది, బిలో ఎఫ్యూజన్, సి కూలింగ్, డి ఫోర్స్. సో విచ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్? హియర్ డిఫ్యూజన్. దట్ ఈస్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following examples would diffuse the fastest? So you have to choose the following examples and you have to choose the fastest diffusion. So first, salt into water, milk into water, sand into water, perfume in a room. So see, the salt into water is the solid in liquid, solid into liquid. So milk into water is liquid in liquid. This is solid in liquid. And this, what about this? Yes, this is in gas. So gas particles diffuses very fast than liquids and solids. So you have to take the gas only. So D will be correct answer. 11th one, diffusion in liquids is slower than that in gases. This is because the particles in liquid move dash as compared to the particles in gases. సో మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం, డిఫ్యూజన్ లిక్విడ్స్లో ఏదైతే డిఫ్యూజన్ ఉందో అది స్లో, దేనికంటే గ్యాసెస్లో కంటే స్లోగా జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్ మూవ్స్ స్లోలీ దాన్ ద గ్యాసెస్. గ్యాసెస్ కంటే స్లోగా మూవ్ అవుతున్నాయి కాబట్టే డిఫ్యూజన్ అనేది లిక్విడ్స్లో స్లోగా జరుగుతుంది గ్యాసెస్ కంటే. సో మనకి ఆన్సర్ ఏం రావాలి? ఇక్కడ స్లో అనేది రావాలి. ఎక్కడుంది స్లో చూసుకుందాం. ఏ ఫాస్ట్, బి స్లో, సి విత్ సేమ్ స్పీడ్, డి నాన్. సో బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్. సో యూ హ్యావ్ టు రైట్ బి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, diffusion process is dash process. So in process, which process? You have to choose the correct answer. A natural, B artificial, C reversible, D chemical. Okay, this is not a artificial, this is natural because of spreading smell in room and diffuse of oxygen, carbon dioxide in water. These are natural process. Okay, so this is not chemical, this is not artificial, this is not reversible. So we can simply choose the correct answer A. So here you have to write last one is A. So I think all of you understood well. If you have any doubts, please comment me, I will answer for that. So share with your friends and subscribe the channel first, that you can have the notification and you got the video very fast. Okay.